హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ చారీ లైఫ్ స్టైల్. మనకి కొన్ని బ్లౌజులు అయితే రెడీ అయినాయి. అవి ఏందో చూసేద్దాం. కాస్ట్, అవి డిజైన్స్ చూసేద్దాం. ఓకేనా? ఇది చూడండి, ఇది శారీ, ఇది బ్లౌజ్. అంటే ఇది శారీలోని బ్లౌజే ఫ్రెండ్స్. చూసారా, శారీ కూడా చాలా బాగుంది. బార్డర్ పెద్దగా వచ్చింది. అయితే తను వచ్చేసి ఓన్లీ గల్లాకే వరకు చాలని చెప్పింది, హ్యాండ్స్కి వద్దన్నది అన్నట్టు. ఇప్పుడే కుందన్స్ అయ్యాయి అంతే. జస్ట్ ఈ వీడియో కోసం అని ఇంకా నేను ఆరకుండానే వీడియో చేసేస్తున్నాను. చూసారా, కానీ ఎంత బాగుందో కదా, నీట్గా. చాలా చాలా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోయింది కదా. ఇది ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి, కానీ ఇంకా హ్యాండ్స్కి ఏమీ వద్దని చెప్పింది ఆమె. ఇది నెక్, బ్యాక్, ఫ్రంట్. అయితే మనకి గ్రీన్ మ్యాంగో దాంట్లో గ్రీన్ పెట్టాను అన్నట్టు. శారీ కలర్ అవుటింగ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చాను. ఇందులో 4 కలర్స్ వచ్చాయి. ఇది ఉన్నది చిన్న డిజైన్. ఈ డిజైన్లోనే ఇలా సెట్ చేశాను. ఇదిగండి, గోల్డ్ తోటి అవుటింగ్, మధ్యలో వచ్చేసి సిల్వర్ జెరీ, ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ తోటి అవుటింగ్, మళ్ళీ దానికి అవుటింగ్ వచ్చేసి మళ్ళీ సిల్వర్ తోటి అవుటింగ్, లోపల గ్రీన్ కలర్. మనకి గ్రీన్ తోటి బూటీస్ ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి కాస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తోటి మొత్తం వేస్తే మాత్రం 400. నేను ఇప్పుడు ఈమెకు మాత్రం 300 తీసుకున్నాను. 300 కాదు ఫ్రెండ్స్, 250. సారీ, ఇది నేను ఓన్లీ నెక్కు వేసిన కాబట్టి ఇది 250 తీసుకున్నాను. ఆమెది బ్లౌజ్ కాబట్టి మనకి ఏంటంటే బ్లౌజ్ పీస్ తోటి కాబట్టి నేను 400 చార్జ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం. ఈ శారీకి ఈ బ్లౌజ్ అబ్బా, చూడగానే చాలా బాగా అనిపిస్తుంది కదా. సూపర్ సూపర్ ఉంది కదా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ శారీ చూడండి, ఇప్పుడైతే ఈ మోడల్సే వస్తున్నాయి. ఎక్కువ శారీస్ పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చి ఈ కలర్, ఈ డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ డిజైన్ అయితే నా దగ్గర చాలా రన్నింగ్ డిజైన్. ఒక 6-7 డిజైన్లు అయితే వేసినవే వేసాను. మీకు కలర్ కోసం అని నేను వాట్సాప్లో యూట్యూబ్లో పెడుతున్నాను. ఓకే, మనం ఒకసారి శారీ రేటు కూడా చూద్దాం, ఉన్నదో లేదో. అయ్యో లేదు, సరే ఇది చూద్దాం. డిజైన్ ఉంటే మీకు ఏంటంటే కొద్దిగా రేట్లు అనేది తెలుస్తాయి కదా అన్నట్టు, అంతే. ఇది చూసారా, నెక్, ఫ్రంట్, బ్యాక్, అవుటింగ్ చూడాలండి ఎంత బాగుందో. ఫినిషింగ్ అయితే సూపర్ కదా. అవి పింక్ కుందన్లు మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో నాకైతే రెడ్ లాగా కనబడుతున్నాయి, కానీ పింక్ కుందన్లు. హాఫ్ హ్యాండ్స్, తనకు వచ్చేసి హాఫ్ హ్యాండ్స్. ఓకేనా? అయితే ఇది మనకి ఫుల్ హ్యాండ్ మాత్రం నేను 700 విత్ బ్లౌజ్ పీస్ తోటి అన్నాను కదా. ఇది హాఫ్ హ్యాండ్ కాబట్టి 650 విత్ బ్లౌజ్ పీస్ తోటి. అయితే ఇది వాళ్ళే బ్లౌజ్ తెచ్చుకున్నారు కాబట్టి నేను 600 వేసాను. నెక్స్ట్ ఇంకొక శారీ. ఈ శారీకి ఈ బ్లౌజ్ బ్లూ, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, గోల్డ్, ఈ కలర్ల తోటి వచ్చింది. శారీ అంతా ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా. డిజైన్ కూడా చాలా బాగుంది. దీని మీద కూడా రేట్ లేదు, చీర మీద. ఇది చూడండి ఎంత బాగుందో. డిజైన్ అయితే అదిరిపోయింది కదా. ఇది హాఫ్ హ్యాండ్, ఇందులో ఫుల్ హ్యాండ్ కూడా ఉంటుంది. చూసారా, చూడండి ఎంత నీట్ ఫినిషింగ్. చాలా చాలా బాగుంది కదా. జెరీ, ఏదైనా జెరీ పెడితే లుక్ చాలా బాగుంటుంది ఏదైనా సరే. ఇది బ్యాక్, ఫ్రంట్ గల్ల చూడండి ఎంత నీట్ ఫినిషింగ్. కుందన్స్ పెట్టాము, అన్నీ రెడీ అయిపోయింది. ఇవన్నీ మీకు వీడియో తీస్తున్న ఈ 5 బ్లౌజెస్ ఒక్కరివేనండి. అయితే మనకి ఇది కాస్ట్ వచ్చేసి 600 విత్ బ్లౌజ్ పీస్ తోటి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ శారీ. ఇది ఓల్డ్ పట్టు శారీ, కానీ కలర్ అయితే ఇలా ఉంది కదా. ఈ గ్రీన్ మీద కలర్ సూపర్ హైలైట్ అయిపోయింది. చూడండి, గోల్డ్ శారీకి గ్రీన్, రెడ్ బార్డర్ వచ్చింది. అందుకే రెడ్ కొద్దిగా అంతే పెట్టాను. ఎంత హైలైట్ అయిందో చూసారా. చూడండి, మనకి రెడ్ వచ్చేసి ఈ చెక్స్లో పెట్టాను, జస్ట్ ఇక్కడే పెట్టాను. మిగతాదంతా శారీ కలరు గోల్డ్ జెరీ వాడాను.
అయినా కూడా ఆ రెడ్ ఎంత హైలైట్ అయిపోయిందో కదా, చాలా చాలా హైలైట్ అయింది. లుక్ మాత్రం సూపర్ ఉంది. ఇందులో ఒకటి వచ్చేసి తను హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నది కదా, నా దగ్గర ఇందులో ఈ డిజైన్లో మాత్రం హాఫ్ హ్యాండ్ బూటీస్ది లేదన్నట్టు, ఫుల్ హ్యాండ్దే ఉంది. అందుకని నేను ఫుల్ హ్యాండ్ది పెట్టాను. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వరకు బూటీస్ పడ్డాయి. ఈడ ఏంటంటే ఈడ ఒక మన మిస్టేక్. ఇది వచ్చేసి కొందరు ఏంటంటే మిస్టేక్ చెప్పుకోరు. ఆ మిస్టేక్ ఎలా ఉందంటే ఈజీగా వెళ్ళిపోయే మిస్టేకే ఉంటుందండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బార్డర్ ఉంది కదా, మనకు తనకి చెయ్యి ఇక్కడ వరకే వస్తుంది. ఇవి ఏంటంటే నేను ఫస్ట్ ఈ ఎల్లో వచ్చినప్పుడు స్కిప్ చేశాను, ఇక్కడ ఈ పైన వచ్చే రెండింటికి స్కిప్ చేసేసాను. అయితే ఇక్కడ వచ్చేసి నేను మర్చిపోయాను, ఇంకా లోపల ఆ మిషన్ దగ్గర ఉన్నాను, ఈ మిషన్ ఇంకా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయింది అన్నట్టు. ఈ ఎల్లో స్కిప్ చేసేసాను కదా, ఇక్కడ పడలేదు అన్నట్టు. ఇది లాస్ట్కి వచ్చే వరకు వచ్చేస్తా కదా ఎంతసేపట్లో అనేసి ఆ మిషన్ దగ్గర ఉన్నాను, కథ ఇది వచ్చేసి పడిపోయింది. మనం ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు, లేదంటే మనకి ఇది వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే హాఫ్ హ్యాండ్ తనకి ఇంత కూడా రాదు, హ్యాండ్ వచ్చేసి ఇక్కడ వరకే ఉంటుంది. ఇది మన కటింగ్లో వెళ్ళిపోతుంది, మనకు మీటర్ కాబట్టి ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది బ్లౌజ్ వచ్చేసి. అందు గురించనే అంత టెన్షన్ ఏం అవసరం లేదు. మనకి ముందు వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది చూసారా, ఆడి వరకు టచ్ అవ్వదు, అంత దూరం టచ్ అవ్వదు, వీటి వరకే వస్తుంది. ఇంకా అవి క్రాస్ పట్టీలకు వచ్చేస్తాయి అన్నట్టు. ఇంకా ఇక్కడ వరకు ఇక్కడ చూసారా, ఇది వీడి వరకు వచ్చేసిందా, మన ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. ఇవి అసలు టచ్ అవ్వదు మనకి, ఓకేనా. ఇది మనకి మీటర్ హాఫ్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి 80 సెంటీమీటర్స్ అయినా మంచిగా సరిపోతుంది. కాకపోతే అవి ఇంకా ఇప్పేసి ఇస్తానన్నట్టు. మీకు వీడియో కోసము ఇంకా తీసేసాను. కొన్ని ఇలా జరుగుతుంటాయి, చూసుకుంటుండాలా. కాకపోతే పనిలో పడి మర్చిపోయామనుకోండి ఇలా ఉంటుంది. అని పెద్ద మిస్టేక్స్ అయితే ఉండవండి, చిన్నవే. కాకపోతే అవి సరి చేసుకునే విధంగానే ఉంటాయి. అసలు ఇంకా బ్లౌజ్ మీద పెట్టిన వాటికైతే ఇంకా పర్ఫెక్ట్ అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం వర్క్ ఏంది మిషన్లో పెడితే వెళ్ళిపోతుంది కదా దానంతలా అది, అంటే ఆ దానంతలా అది వెళ్ళిపోదండి. ఇంకా ఇప్పుడు వర్క్ పెట్టాను, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, థ్రెడ్ బ్రేక్ అయింది, ఇంకా ఎర్రది రెడ్ది కొట్టుకుంటుంది చూడండి, అలా ఉంటుంది అన్నట్టు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది హ్యాండ్స్ చాలా నీట్గా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో కదా. ఇంకా కుందన్స్ అయితే పెట్టలేదు, కుందన్స్ అన్ని పెట్టాక ఇంకా మంచిగా హైలైట్ అవుతుంది అన్నట్టు. ఇది మనకి విత్ బ్లౌజ్ పీస్ తోటి 450 పడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఏమైనా డిజైన్స్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇంతసేపు మన వీడియో చేసుకుంటూ అటు ఇటు మాట్లాడుతున్నాను కదా, కొన్ని దారాలు దొరకకపోతే ఊరంతా తిరగాల్సి వస్తుంది, ఇంకా తప్పదు అలాంటి వాటికి, ఓకేనా. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. నాకైతే ఈ డిజైన్ మంచిగా అనిపిస్తుంది. విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇంత విడ్త్ ఉంటుంది, 1.5 ఇంచ్ ఉంటుంది. ఇది 1.5 విడ్త్ ఉంటుంది, 1.5 ఇంచ్ ఉంటుంది. కానీ చాలా బాగుంది. కుందన్లు పెట్టినాక ఎంత హైలైట్ అవుతుందో. ఇది ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్, ఎంత బాగుందో కదా. ఇలా ఉండాలి వర్క్, ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు వీడియో అయితే లెంత్ పెరిగిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.